చెప్పండి మేడం. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అయ్యో, ఎలా మర్చిపోతాం మేడం? ఇప్పటి వరకు అంతా మీరు చెప్పినట్టే చేశాం కదా. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ 2 గంటలు ఒక ఎత్తు. ఏమాత్రం తేడా రాకూడదు. ఓకే. అర్థమైందా? ఓకే మేడం, తప్పకుండా. స్వరూప్, బ్రాహ్మణి గారు రుణం తీర్చుకునే సమయం వచ్చిందిరా. సరిగ్గా తాళి కట్టే సమయానికి ఏదో కారణం చెప్పి ఈ పెళ్లి వద్దని చెప్పేస్తాను. నువ్వు పెళ్లిపేట్ల నుంచి లేచెళ్ళిపోవాలి. తర్వాత ఆవిడేదో మేనేజ్ చేసి మధుతో మానస పెళ్లి జరిపిస్తుంది. ముందు నుంచి అనుకున్నదే కదా డాడ్. అందుకే కదా మానసి పెళ్లి చేసుకోవాలని ఎంత చెప్పినా కావాలని వెంటపడేవాణ్ణి. మీరు మాటిచ్చారని నేనొచ్చా. ఇంకో 2 గంటల తర్వాత వీళ్ళెవరో నేనెవరో. మళ్ళీ రేపొద్దునే అమెరికాకి చెక్కేస్తున్నా. అంటే ఇదంతా ముందు నుంచే వేసుకున్న ప్లాన్ అన్నమాట. వేరే సంబంధం అయితే మృదులా, ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది కానీ మధు ఇక్కడ. హాయ్ గీత. హలో మధు సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. మా మృదులని ఎలా చూసుకుంటున్నారు?
అవును, పెళ్ళయి ఇన్ని రోజులైంది. మరి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నారు? అవును, ఒక్కదానే వచ్చావా? అన్నయ్య రాలేదా? మీ అన్నయ్యకి నాతో కలిసి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరిగే తీరిక కూడానా? అందరూ నీ అంత అదృష్టవంతులు ఉండరు మృదులా. మధు చూడు, ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండడు. బయట నిలబడి మాట్లాడుతున్నాం, రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. బాబు, అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. అదిగోండి పంతులు గారు, సమయం దాటిపోతుంది. అమ్మాయి వచ్చేస్తుంది. అదేంటమ్మా, అమ్మాయిని ముందు తీసుకొచ్చారు, అబ్బాయి ఏడి? తీసుకొస్తున్నారండి. మధు, అబ్బాయి ఏట్రా? మావయ్య, అదే అదే. ఏమైందిరా? ఈ లెటర్. ముహూర్తానికి టైం అవుతుంది, అబ్బాయిని తీసుకురామంటే లెటర్ చూపిస్తావేంటి? అది ఈ ఈ లెటర్ ఆ పెళ్లి కొడుకు ఇచ్చిందా మావయ్య? ఈ పెళ్లి నాకిష్టం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. క్షమించండి. అబ్బాయికి ఇష్టమని అన్నాడు కదా, అసలు మళ్ళీ అమెరికాకే వెళ్ళను, మానసి కోసం ఇండియాలోనే ఉండిపోతాను అన్నాడు కదా. మరిప్పుడు ఇష్టం లేదని లెటర్ రాసి వెళ్ళిపోవడం ఏంటి? అది పీటల మీదకొచ్చాక. మధు, వాళ్ళ నాన్నగారు ఎక్కడా? ఇద్దరు లేరు మావయ్య. విడిది గదిలోకి వెళ్ళేసరికి ఈ లెటర్ ఉంది, అంతే. అసలు ఏం జరిగింది మధు? ఉన్నట్టుండి వాళ్ళ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? గొడవ ఏమైనా జరిగిందా? గొడవేం లేదు మావయ్య. పెళ్లి బట్టలు కూడా మార్చుకున్నారు. తిరిగి పీటల మీదకి వచ్చేలోపే ఏమైందో ఏమో, వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోను అని చెప్తూనే ఉన్నాను కదా నాన్న. చేస్తానని చెప్పి బెదిరించి మరీ తీసుకొచ్చిండ్రు, కానీ వాడు పీటల మీదే వదిలేసిపోయిండు. ఇప్పుడేం చేయాలో చెప్పండి, నేను చావాలా? ఇలా జరుగుతుందేంటన్నయ్యా? మొన్న సరియు పెళ్లి పెట్టెల మీద ఆగిపోతే ఇప్పుడు మానసి పెళ్లి ఆగిపోయింది. ఎవరైనా కావాలని చేస్తున్నారా, లేకపోతే మన పిల్లల తలరాతలు ఎలా ఉన్నాయా? ఇప్పుడేం చేయాలి? పీటల మీద పెళ్లి ఆగిపోతే మనకెంత పరువు తక్కువ. అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో? ఆ అమ్మాయి తప్పేమన్నా ఉందేమోనని 100 రకాలుగా ఆలోచిస్తారు. ఇంకో సంబంధం వస్తుందా? మళ్ళీ పెళ్లి చేయగలుగుతావా? ఎందుకు ఊరికే అంత టెన్షన్ పడిపోతున్నారు? ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడంటే వాడెంత పెద్ద వెదవో తెలుస్తోంది కదా. ఇదేదో 3 ముళ్ళు పడకముందే జరిగినందుకు సంతోషించాలి. అయినా మానసికి పెళ్లి జరగదని ఎందుకు భయపడుతున్నారు? కోరి మరీ పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది వస్తారు.
నోరు ముయ్యవే. పెళ్లిళ్ళు మధ్యలోనే ఆపి దొంగ పెళ్లిళ్ళు చేసిండ్రో ఎందుకు ఇట్లా జరిగిందో నాకు అనవసరం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి? అసలు మనం ఏ పాపం చేసుకున్నామని మనకి ఇలా జరుగుతోంది. కొడుకు విషయంలో అలా జరిగితే తలరాతనుకున్నాం. కూతురు విషయంలో కూడా ఇలా జరిగితే ఇదే కర్మ. అయినా మనం ఎవరికేం అన్యాయం చేశాం? మనకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఇద్దరి పిల్లల పెళ్లిళ్ళు ఒకేసారి ఘనంగా చేయాలనుకున్నాను, కానీ ఒక్కరి పెళ్లి కూడా జరగలేదు. నా బిడ్డల పెళ్లి నా చేతుల మీదుగా జరిగే అదృష్టం లేదేమో. నిజంగానే ఏదో పెద్ద పాపమే చేసుంటారు. లేకపోతే ఆ భగవంతుడు నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేస్తాడు? అలా అయితే నేను పాపం చేసుకుని ఉండాలి కదన్నయ్యా. నా పిల్లల పెళ్లిళ్ళు నా చేతుల మీదుగా జరిపించలేకపోయాను. కానీ నా మేనకోడలి పెళ్లి పీటల మీదే ఆగిపోయిందన్న బాధ నేను భరించలేకపోతున్నాను. పెళ్లి కూతురిగా పీటలెక్కి నా కోడలు ఇలా ఒంటరిగా నిలబడాల్సొస్తుంది. అందుకే నీ కూతుర్ని నా కోడల్ని చేసుకుంటానన్నయ్యా. ఏంటో మనం అనేది? నిర్ణయం తీసుకున్నానన్నయ్య. ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు. మధు, వెళ్ళి పీటల మీద కూర్చో. ఏం మాట్లాడుతున్నారమ్మా? తను నా భర్త, నా ప్రాణం. నా నుంచి నా ప్రాణాన్ని ఎలా దూరం చేయాలనుకుంటున్నారు? ఎలా మనసు వస్తుందమ్మా మీకు? నువ్వు నోర్ము ఇవే. మనుషుల్ని దూరం చేసింది నువ్వు. నీకు మాట్లాడే హక్కు లేదు. వదినా, నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటున్నావో తెలుస్తోందా? తెలుసు భారతి, తెలిసే నిర్ణయం తీసుకున్నా. సరైన నిర్ణయమే తీసుకున్నాను. మధు, నువ్వు కూర్చో. అమ్మా, ఏమైంది నీకు? వాడెవడో బుద్ధి లేకుండా వదిలేసి వెళ్ళిపోతే ఇంతకన్నా వేరే పరిష్కారమే లేనట్టు నన్ను తాళి కట్టమంటున్నావేంటమ్మా? అయినా ఇంక సంబంధాలు రావా? మానసికి పెళ్లి కాదా? నాకవన్నీ తెలియవురా. నా నోట్లోంచి ఎందుకు ఈ మాట వచ్చిందో తెలీదు. నేనెందుకు అన్నయ్యకి మాట ఇచ్చానో తెలీదు. కానీ
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే నేను ప్రాణాలతో ఉండడమే అనవసరం. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? అమ్మా నాకు పెళ్ళయిందమ్మా, అదిగో నా భార్య. మళ్ళీ ఇంకో పెళ్ళి అలా ఎలా చేసుకోమంటున్నావు? అసలు నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది మానసనేరా. అది రాసి పెట్టింది కాబట్టి ఇలా జరిగి పెళ్లి ఆగిపోయిందేమో. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకునేంత టైం లేదు. ముహూర్తానికి టైం అవుతోంది, తాళి కట్టు. అమ్మా వద్దమ్మా, నా జీవితంతో ఆడుకోవద్దమ్మా. నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా. ఇక్కడెవరైనా నా నిర్ణయానికి అడ్డుపడితే నేను చస్తాను. అదే నువ్వు అడ్డుపడితే నిన్ను చంపేస్తాను. తాళి కట్రా. అమ్మా నా వల్ల కాదమ్మా, నువ్వేదో ఆవేశంలో ఉన్నావు, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. ఆఖరిసారిగా అడుగుతున్నాను మధు, తాళి కడతావా లేదా? నా వల్ల కాదమ్మా. ఇదే నీ నిర్ణయమా? సరే, ఒక్క నిమిషం. అమ్మా బ్రాహ్మణి, అక్క, అత్త, అమ్మా పెద్దమ్మా, వదినా, అక్క, పెద్దమ్మా, ఆగండి. మీరు నన్ను బ్రతికించుకోవాలనుకుంటే మధు మానస్ మెళ్ళో తాళి కట్టిన మరుక్షణమే నన్ను ముట్టుకోండి. ఈ లోపు ఎవరు నన్ను ముట్టుకున్నా నా మీద ఒట్టే. అది కదమ్మా. అన్నయ్య, పెద్దమ్మ చనిపోతుంది అన్నయ్య. అంత టైం లేదన్నయ్య. మధు చూడ్రా, అక్కకి చోట్లు ఎలా పడుతున్నాయో చూడ్రా. మీ అమ్మను బతికించుకోరా. వదినా, వద్దుదినా, నా బిడ్డ జీవితం ఎలా ఉంటే అలా ఉంటుంది. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. పొద్దుత్తా, బావని బలవంతం చేసి పెళ్లి చేయొద్దు. నా తలరాత ఎట్లుంటే అట్లా అవుతుంది. నువ్వుంటే చాలత్తా. పెద్దమ్మ పట్టుదల నీకు తెలీదు మానసి. అన్నయ్య నీ మెళ్ళో తాళి కట్టనిదే ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా వినదు. అన్నయ్య, ఆలస్యం చెయ్యొద్దన్నయ్య. అమ్మా అలా చూస్తున్నావింట్రా? ఏంటి నీ ఉద్దేశం? నీకు అమ్మ అవసరం లేదా? అమ్మ ప్రాణాలు లెక్కలేదా? కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా మనసు కరగడం లేదట్రా? మరి ఇంత రాక్షసుడు వైపోయేవింట్రా? నీ అమ్మ ప్రాణాల్ని కాపాడుకోరా. అమ్మా
వదినా అమ్మా అక్క సరే అమ్మా నేను పెళ్లి చేసుకుంటాను